వదిన, ఇది నిజమో నటనో నాకు అనవసరం. నేను కన్న కళ కళ్ళారా చూశాను. వాళ్ళ కళ్ళల్లో నేను కోరుకున్న ఆనందం చూశాను. అందుకే ఈ ఫోటోలో ఫ్రీజ్ అయిపోయిన వాళ్ళ ఆనందం వాళ్ళ జీవితంలో కూడా శాశ్వతంగా ఇలాగే ఉండిపోవాలని దీవించొదినా. నువ్వంటే తప్పకుండా జరుగుతుంది. నీ మంచితనాన్ని చూసైనా భగవంతుడు ఆ రోజుని తప్పకుండా. రాయిలా తిరిగేవాడు ఇంత జ్వరం వచ్చింది ఏమిట్రా? నువ్వేం కంగారు పడకమ్మా, అన్నయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాడుగా. రండి సార్. రండి డాక్టర్. డాక్టర్ గారు, ఏమైంది దీనికి? మామూలు జ్వరమేనమ్మా. ఈ టాబ్లెట్స్ వేయండి, తగ్గిపోతుంది. ఈ రాత్రికి ఏం పెట్టుకుంటారు? పచ్చిదేం లేదమ్మా, ఏవైనా పెట్టచ్చు. సరే. ఆకలేస్తుందా? ఏంటి నీ ఏదో పోలే నిద్రపోతుంటే? లక్ష్మి, పెళ్ళి ఇన్నేళ్ళయింది. ఎప్పుడైనా ఇలా ముద్దలు తినిపించావా? పెళ్ళి ఇన్నేళ్ళైంది. ఏ రోజైనా పేరు పెట్టి పిలిచావా నువ్వు? నువ్వు ఇలా కమ్మగా తిండి పెడతానంటే రోజు జ్వరం రావాలని కోరుకుంటాను. జ్వరం ఎందుకులే, నువ్వు తాగుడు మానేసి కుదురుగా ఉన్నావంటే 3 పూట్లు నేనే తినిపిస్తాను. నా తాగుడు సంగతి చెప్పావు గాని నీ వాగుడు సంగతి చెప్పవే. నువ్వు స్థిరంగా ఉండాక నాకు ఈ వాగుడు అలవాటైంది కానీ లేకపోతే నాకు ఈ వాగుడితో పనే ఉంది. నిన్ను చూసుకోవటంలోనే నాకు ఆనందం ఉంది. మందులో ఉండే మత్తు కంటే ఈ మమతలో ఉండే మత్తు ఎంత